దెందులూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట పేరుతో ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. చింతమనేని దౌర్జన్యాలపై జిల్లా అదనపు ఎస్పీ ఈశ్వర్రావుకు వినతి పత్రం అందించారు. జన్మభూమి కార్యక్రమాన్ని కేవలం అరెస్టుల కార్యక్రమంగా నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ జెండాలు కట్టారనే ఆక్రోశంతో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ర్యాలీగా ఫైర్ స్టేషన్ వరకు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రజల మీద, దళితుల మీద, రైతుల మీద అక్కడ దాడులు చేయించడం అనేది ఎంతవరకు సమంజసం? దాడులు చేయించడమే కాదు, అడిగినటువంటి జన్మభూమి కార్యక్రమంలోకి వెళ్ళి అడిగినటువంటి వారి సమస్యలు చెప్పుకున్నటువంటి వారి కష్టాన్ని, నష్టాన్ని విన్నవించుకున్నటువంటి ఆ పేద రైతులను అరెస్టులు కూడా చేయించినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం. చింతమనేని ప్రభాకర్ గురించి ఇప్పటికీ నాకు తెలిసి గత 2 సంవత్సరాల్లో ఒక 22 సార్లు ఈ పోలీస్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా సిగ్గు చేయటం మేము విసిగిపోయాం. ఈ ప్రశ్న ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నాయుడుగూడెంలో పొద్దున్న 4 గంటలకి 4 AM ఒక సిఐ, ఎస్ఐ, ఒక 30 మంది పోలీసులతో వెళ్ళి అక్కడున్న పేద ప్రజలు, దళితులు ఒక 4గురిని ఇంట్లోంచి బయటకు లాగి పొక్లైన్ తీసుకెళ్లి వాళ్ళు ఇల్లు పడగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందని చెప్పి ఈనాడు చింతమనేని ప్రభాకర్ జన్మభూమి అని చెప్పి ప్రతి ఊరుకు వెళ్ళి జనాన్ని జైలుకు పంపించే కార్యక్రమం చేపడుతూ ఉన్నాడు. పోలీసులు అంటే మాకు కూడా గౌరవమే, కానీ దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడు పోలీసు వారు ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే పోలీసు వారిపై పూర్తిగా నమ్మకం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. చెప్తూ ఉన్న పోలీసు అధికారులకు కూడా దయచేసి దెందులూరు నియోజకవర్గంలో ఇలాంటివన్నీ కూడా ఆపండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాదేపల్లిలో 1998లో నేను పట్టాలు ఇచ్చాను. ఆ పట్టాలు రద్దు చేసి నేను వేరే వాళ్ళకి ఇస్తాను, నా పార్టీ వాళ్ళకి ఇస్తానని పోగు చేసుకోవడం మొదలుపెట్టాడు. అటువంటి చర్యలే కానీ జరిగితే అతను ఇంకా ఇవ్వాలే ఈ దెందులూరు నియోజకవర్గం నుంచి బయటికి పంపించే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.